So hi friends, na Lingam and welcome to Telugu Creation YouTube channel. Friends, ఈ వీడియోలో మీకు మన మొబైల్ డయల్ ప్యాడ్ లో మీకు తెలియని ఒక అద్దిరిపోయే ట్రిక్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా ఈ ట్రిక్ అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కానీ ఏంటి ఆ ట్రిక్ అనేది తెలియాలంటే ఫ్రెండ్స్ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాల్సిందే. అండ్ అలాగే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మాత్రం డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఒక 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చేస్తే ముందుగా ట్రిక్ ఏంటి అనేది చూపిస్తాను. సో ఇక్కడ నేను 4 నెంబర్ అనేది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే నాకు ఈ విధంగా కాల్ అనేది వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. సో ఈ విధంగా మీ మొబైల్లో కూడా మీ డయల్ ప్యాడ్ లో కూడా ఏ విధంగా కాల్ అనేది సెట్ చేసుకోవాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇది స్పీడ్ డయల్ అనమాట. సో ఈ స్పీడ్ డయల్ అనేది మనకు కీప్యాడ్ మొబైల్లో చూడడానికి ఎక్కువగా లభిస్తుంది. అండ్ కీప్యాడ్ మొబైల్లో మనం స్పీడ్ డయల్ అనేది డైరెక్ట్ గా చేయగలుగుతాం. సో మన టచ్ ప్యాడ్ లో వచ్చేసి ఆ విధంగా ఉండదన్నమాట. సో ఏ విధంగా సెట్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఈ ట్రిక్ అనేది చాలా మందికి తెలియదు. మనకు కీప్యాడ్ మొబైల్లో ఏంటంటే డైరెక్ట్ గా ఒక ఆప్షన్ అనేది ఇస్తారు. సో దీంట్లో మనకు అలా ఉండదు. సో మీరు ఒకవేళ ఆ ట్రిక్ అనేది చేయాలంటే ఏం లేదు, మీరు ఏ నెంబర్కి అయితే స్పీడ్ డయల్ అనేది పెట్టాలనుకుంటున్నారో ఆ నెంబర్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ నేను 3ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోగానే నాకు ఈ విధంగా ఒక ఆప్షన్ అనేది వచ్చింది. సో ఇట్లా రాగానే మీరు ఏం లేదు, సింపుల్ గా ఎస్ అనేది క్లిక్ చేయండి. సో ఎస్ పైన క్లిక్ ఇస్తే మీకు కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మీరు దీంట్లో మీకు నచ్చిన కాంటాక్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక కాంటాక్ట్ అనేది యాడ్ చేస్తాను. సో ఒక కాంటాక్ట్ యాడ్ చేసి మీకు చూపిస్తాను డైరెక్ట్ గా. సో ఇక్కడ నేను ఒక కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేయగానే ఇంకేం లేదు, మీరు ఎప్పుడైతే మళ్ళీ 3 నెంబర్ అనేది ప్రెస్ చేస్తారో ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్ గా మీకు కాల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నాకు ఏ సిమ్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది. సో నేను సిమ్ అనేది సెలెక్ట్ చేసాడు, నాకు డైరెక్ట్ గా కాల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం ట్రిక్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ ట్రిక్ అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. అండ్ మన లైక్ స్టార్ గుర్తుందా, సో డెఫినెట్ గా లైక్ చేసి ఈ వీడియోలో అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.